ఇక్కడ రెండు చోట్ల అయితే కడుగుతున్నాము. ఇట్లా ప్లాస్టిక్ అన్నీ వేసేసి ఇక్కడ కడుగుతున్నాను. తొందరగా అవుతుంది. ఇంకా ఇక్కడైతే నేనైతే అన్ని ప్లాస్టిక్ ఈ ప్లేట్లు అన్నీ అయితే ఇక్కడ కడిగేస్తున్నాను. అమ్మ అయితే బయట కడుగుతుంది. ఇంకా ఇవన్నీ అయితే మా అమ్మ కడిగేసింది. ఇప్పుడే దుమ్ము అయితే కొట్టడం అయిపోయింది. ఇప్పుడు సామాన్లు అయితే స్టార్ట్ చేసేయమన్నమాట. ఇంకా ఇదంతా ఉన్నాయి సామాన్లు. ఇక్కడ ఇంకా ఇదంతా ఇదే ఉన్నాయి. ఇంకా బెడ్షీట్లు కూడా వేసామన్నమాట, తొందరగా అయిపోతుందని చెప్పేసి. అంతా అన్నీ ఒకే రోజే. మా అమ్మ అయితే సామాన్లు కడుగుతుంది. కూతురికి అయ్యో అన్నీ కడిగించి అమ్మ నీకు ఈటికి వచ్చినా రెస్ట్ లేదు కదా. ఈటికి వచ్చినా రెస్ట్ లేదు, ఆడికి వచ్చినా రెస్ట్ లేదు. ఆడ రెస్ట్ లేదు, ఈడ రెస్ట్ లేదు. ఈడ పని. సామాన్లు అయితే అన్నీ కడుగుతూ ఉంది. దుమ్ము అయితే అయిపోయింది. అన్నీ మా అమ్మ అయితే కడుగుతుంది. నేను కూడా సెల్లు పట్టుకుంటే పని కాదు కదా. కొంతసేపు అయితే పక్కన పెట్టేసి కడగాలన్నీ. అన్నీ కడిగి మా అమ్మ తెల్లగా చేస్తుంది అనమాట. నేను సరిగ్గా కడగనని అవునా కదా. కరెక్ట్ అండి.
తెల్లగా చేశాను అనమాట. దాన్ని రుద్ది తెల్లగా. ఈసారి పాపం పని ఉంది మా అమ్మకి కదమ్మా. కరెక్ట్ మా అమ్మ వచ్చినప్పుడే ఇంట్లో క్లీనింగ్ పడింది, పండగ వస్తుంది చూడ్డానికి వచ్చింది, ఇవన్నీ అయితే పనులు చేస్తుంది. ఇంకా ఇవన్నీ పైన అయితే పెట్టేసామన్నమాట. ఇంకా ఇప్పుడు సామాన్లు చూడండి ఎంత తెల్లగా కడిగి పెట్టిందో అమ్మ. ఇంకా అవన్నీ కడిగిన తర్వాత అయితే చూపిస్తాం మళ్ళీ. ఇంకా ప్రస్తుతానికి అయితే పని ఉంది, అంత సర్దాలి కదా, టైం అయితే అవుతుంది. అక్కడే ఇక్కడ 2 చోట్ల అయితే కడుగుతున్నాము. ఇట్లా ప్లాస్టిక్ అన్నీ వచ్చేసి ఇక్కడ కడుగుతున్నాను, తొందరగా అవుతుంది. ఇంకా ఇక్కడైతే నేనైతే అన్ని ప్లాస్టిక్ ఈ ప్లేట్లు అన్నీ అయితే ఇక్కడ కడిగిస్తున్నాను. అప్పుడైతే బయట కడుగుతుంది. నేనైతే అన్ని ఇక్కడ కడిగేద్దామని చెప్పి ఇంకా ఇప్పుడైతే అన్నీ అయిపోయాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అక్కడ అమ్మ కడుగుతూ ఉంది. ఇంకా ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ అయిపోయినాయి. అంత సర్దల్లా ఎక్కడ చెదారం అక్కడ ఉంది. అంత క్లీన్ చేసి టిఫిన్ ఒకటి రొట్టె చేసుకొని తినేసాము. ఇప్పుడు సర్దాలి అన్నీ. ఇవన్నీ ప్లాస్టిక్లో ఇంకా అన్నీ వేసి పెట్టేసి సర్దుగా ఇంకా అన్నీ పేపర్లు వేసి ఎక్కడక్కడ సర్దేస్తున్నాను. ఇక్కడ ఇంకే దాంట్లోకి అది వేసి పెట్టేసాను. ఇంకా ఇదంతా పెట్టాలన్నమాట. ఇంకా చూడండి ఎలా ఉందో, క్లీన్ చేసేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. ఇంకా వాడుకోనివన్నీ అయితే ఇందులోకి అయితే వేసేసింది సంచిలోకి. అన్నీ ఇంకా వాడుకొని మరి కడుక్కోవడానికి నాకు ఇబ్బంది అవుతుందని అన్ని సంచిలోకి వేసి ఇంక ఇవన్నీ ఒక పైన పెట్టుకోవడం. ఇండ్లంతా చూడండి ఎలా ఉందో. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోతూ వస్తుంది. ఇంక అన్ని పేపర్స్ అన్నీ ఇట్లా వేసేసినాం. ఇట్లా అన్నీ సర్దేసుకొని అన్నీ ఎక్కడైతే పెట్టేశాను. ఇంకా కొంచెం అయితే పని ఉంది. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత అయితే అమ్మ అయిపోయినా పని అన్ని కడతావా ఇప్పుడు? అన్ని పైన అయితే పెట్టేస్తున్నాం. ఇప్పుడు అన్ని కడిగేదే అన్ని పైన అయితే పెట్టేస్తున్నాం. వచ్చేసి తుమ్ముకోవడం చేస్తే తుమ్ముకోవడదన్నమాట. అంతా అయిపోయింది. ఇంకా కస అయితే కొడుకున్నామండి. కస కొట్టి ఇంకంతా ఇక్కడైతే రైస్కి పప్పు అయితే పెట్టేసాను. అంతా కొట్టేయాలి ఇప్పుడు కసంతా. చూసారు కదా, మొత్తం అయితే ఎక్కడివక్కడైతే సర్దేశామండి. ఇంకా మొత్తం అయితే క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ అయితే అయింది, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇంకా ఇప్పుడైతే అయిపోయింది అనమాట. మొత్తం ఎక్కడివక్కడ పెట్టేసాము. ఇప్పుడు
ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్. మేమైతే మార్నింగ్ నుంచి చేసి అలసిపోయాం అనమాట. ఇల్లు క్లీనింగ్ అమ్మ ఉన్నందుకు చాలా వరకు అయితే నాకు పని అయితే తగ్గిందనమాట. మా అమ్మ అన్ని కడిగేసింది. ఇంకా నేను అంతా క్లీన్ చేసుకొని అన్ని ఇంట్లో ఇవన్నీ ప్లాస్టిక్ అవన్నీ అయితే నేను కడిగేసాను. మిగతా పని ఈసారి అయితే పని కొంచెం తక్కువ అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. స్కిప్ చేయకుండా మటుకు చూడండి.